పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. దేశంలో పర్యాటకుల్ని ఎక్కువగా ఆకర్షించే రాష్ట్రం గోవా. దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశీ పర్యాటకులు కూడా ఇక్కడ బీచ్లను సందర్శించడానికి భారీగా వస్తుంటారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రజలు గోవాకి మహారాజా పోషకులు. గోవాలో క్యాసినోలు సహా పలు వ్యాపారాలు నడిపే వారిలోనూ తెలుగువారు చాలా మంది ఉన్నారు. దీంతో గోవాకు తెలుగు రాష్ట్రాలకు మధ్య రాకపోకలు భారీగానే సాగుతుంటాయి. ఈ నేపథ్యంలో తాజాగా గోవా ప్రభుత్వం విధించిన పలు నిబంధనలు మన తెలుగువారు తప్పక తెలుసుకోవాల్సిన విషయంగా మారింది. పర్యాటక పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు గోవా ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. రోడ్లపై చెత్తను అక్రమంగా పారవేస్తే కఠినమైన జరిమానాలు విధించనుంది. ఇటువంటి ఉల్లంఘనలకు పదే పదే పాల్పడితే 3 లక్షల వరకు జరిమానాలు విధించే బిల్లును ఆమోదించింది. దీనికోసం గోవా బయోడిగ్రేడబుల్ చెత్త నియంత్రణ చట్టం 1996కు సవరణను చేసింది. నదులు, సరస్సులు, కాలువలు, ప్రభుత్వ, ప్రైవేట్ ప్రదేశాల్లో చెత్త పారవేయడాన్ని నియంత్రించడం దీని లక్ష్యం. కొత్త నిబంధనల ప్రకారం చెత్త వేస్తూ పట్టుబడిన వ్యక్తులకు 200 నుంచి ఏకంగా 3 లక్షల వరకు జరిమానాలు విధించే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా వ్యర్థాల నివారణ, పర్యావరణ పరిరక్షణను బలోపేతం చేయడానికి గోవా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాత్మక అడుగిది. సరైన అనుమతులు లేకుండా నీటిలో పడవలు నడపడం, వస్తువులు లేదా సేవల్ని కొనమంటూ టూరిస్టుల్ని ఇబ్బంది పెట్టడం, అనధికారిక ప్రాంతాల్లో మద్యం సేవించడం, రోడ్లపై బహిరంగంగా గాజు సీసాలు పగలగొట్టడం, బహిరంగ ప్రాంతాల్లో వంట చేయడం, చెత్త వేయడం, అనధికార హాకింగ్, భిక్షాటన, బీచ్లలో వాహనాలను నడపడం వంటి పలు నిషేధిత అంశాలు కొత్త చట్టంలో ఉన్నాయి. కాబట్టి వినోదం కోసమో వ్యాపారం కోసమో గోవాకు ఏ కారణంతో వెళ్ళిన వారైనా తాజా నిబంధనల గురించి అవగాహన పెంచుకొని వెళ్ళడం బెటర్. ఎందుకంటే ఇలాంటి నిబంధనలు విధించడం మాత్రమే కాదు, వాటిని పకడ్బందీగా అమలు చేయడం కూడా గోవా ప్రభుత్వానికి బాగా తెలుసు.